ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చిత్రపురి కాలనీ కమిటీ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టనుంది. కాలనీలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కమిటీ సభ్యులు ఏం చెబుతారనే దాని మీద ఆసక్తి నెలకొంది. 2020 నుంచి 2025 మధ్య కాలంలో కమిటీ సభ్యులు 100 కోట్లకు పైనే గోల్మాల్ చేశారని చిత్రపురి సాధన సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. కాలనీలోని ఒక్కో ఇంటిని 3-4 సభ్యులకు రిజిస్టర్ చేసి నిధులు దోచుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చిత్రపురి కాలనీ కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన వారిపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది గోల్కొండ సొసైటీ. 2005 నుంచి 2020 వరకు కాలనీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన వివరాలు ఇందులో ఉన్నాయి. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ సర్కార్కు రిపోర్ట్ ఇచ్చింది సొసైటీ. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలున్నాయి. ఇందులో తమ్మారెడ్డి భరద్వాజ, పరుశూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, కొమరం వెంకటేష్, కాదంబరి కిరణ్, వల్లభనేని అనిల్, దేవినేని బ్రహ్మానందం, బత్తుల రఘు వంటి పలువురు సినీ ప్రముఖుల పేర్లున్నాయి.